అవే నువ్వు చేసినావు చేసింది ఆయనకు ఎందుకు అట్లా అంటుండు మళ్ళీ నువ్వేమేమి నూరినావు చెప్పు ఇప్పుడు గుట్క వదిలేసారా భయ్ ఇంకేం చేసినావు రా భయ్ అయితే ఆయన ఏమంటుండు నేను ఇప్పుడు చేసినావు ఇప్పుడు ఏం చేయాలా అంటుండా మళ్ళీ చేసినందుకు కూడా చేసినావు మంచి పని చేసినావు అంటే అయిపోతుండే కదరా నువ్వు చేసినావు లోకంలో నువ్వే చేసినావా అని అంటుండ్రా చెప్పురా చెప్పనా సాటర్డే అవు మళ్ళీ సాటర్డే కూడా రాత్రి దాకా పెడతావు పాపం మా వాడిని లే ఎట్లా అన్ని క్లీన్ చేసేసిండు కదా ఇంకో మొత్తం అంతా క్లీన్ చేసేసిండు కదా ఏ మాల్లుందా అయితే కుతవాలి కదా కుతవాలుగా పట్టుకుని అనేదాన్ని అంటుండు మళ్ళీ ఇప్పుడు గుదవల్లో అనుకున్నాను నువ్వు అన్నావు ఫోన్ ఎత్తి అన్న మాటలు జారకరా అట్లా వేరే వాళ్ళ దగ్గర జాగ్రత్త వేరే వాళ్ళు అయితే కొడతారు నేను కొడతా చూస్తా ఇప్పుడు అవుతుందండి ఆల్రెడీ ఎప్పుడు వస్తుందో ఆల్రెడీ పడ్డాయి మొన్ననే ఏడా ఎందుకు ఏమని జస్ట్ నేను గుర్దా తీసుకొని ఇట్లా చేసిన డైరెక్ట్ నల్లి తీసుకొని నోట్కాడ పెడుతుంది పని కాడ వేరే ఉండాలిరా నువ్వు బయట ఎంతనా మజాక్ కాడు పని కాడ పని ఇది ఇంకా మార్చాలి ఇంకేంది ఇది పడితే తిడతామేమో కానీ కళ్ళకి ఈడు అంటే మనం ఎందుకు కొడుతున్నాము ఏంది అనేది దీనికి అర్థమవుతలేదు అంతేనా ఏమని పని ఏముంటుంది మంచిగా కూర్చుంటూ నింటుండు మంచిగా కూర్చుంటున్నారు అంటున్నారు మంది అవున వాళ్ళు అన్నారు మంచిగా దశరథ అని అంటుండంట మంచిగా తింటూ పంటూ బలుస్తుండు అని చెప్పేసి దగ్గర ఏం పని ఉంటుంది రాబోయే ఏముండదు కానీ గమ్ములో కూర్చుంటాడు కానీ కిస్మతాన్ని మంచిగా కూర్చున్న దగ్గర వేసుకుంటుండు కానీ మంది అంటున్నాడు ఇక ఓన్రా నేను కవర్ ఏం చేసిన తింటే మనోడే కదా వస్తుందని అన్నాడు అయితే నేను మళ్ళీ కవర్ చేస్తున్నా బాబాయ్ అన్నాడు దుమ్ము అవుతుందిరా అట్లా ఊడ్చినాక దుమ్ము అవుతుంది అట్లా ఏవుతుంది అంటే సరే బాబాయ్ కొద్దిగా ఉన్నాయి కదా అందుకనే చేసిన అని అన్నాడు ఆయన అప్పుడు వచ్చింది సరే అంటే క్యావా అన్నా నేను ఏదో ఛాతీలో పడుతున్నా అంటే ఎవరిలో పడుతుంది బాబాయ్ ఇంటి ఉన్నాడు అనగానే వెళ్ళిపోయాడు ఎవరు దుషదన్న ఆయన ఏమన్నా గుద్దను ముసుకుని నా పని ఏమో చేసుకుంటున్నా నేను నూరుకుంటున్నా మంచిగా నూరు అది అట్లనే పెట్టి జాడు కొట్టినా ఫస్ట్ ఇక అందరు ముంగడు ఏమంటున్నా తిండి కాడ ఏం సిగ్గు ఉంటుందా అన్న తినరా పని ఏముంటుంది పని చేపిస్తే తెలుస్తుంది ఖాళీ కూర్చుంటాడు అంటే నేనన్నా అవురా కూర్చోడు ఉండాలి కదా కూర్చోడు కూడా ఉండాలి కదా పొద్దున్న సాయంత్రం మనకి అదే అన్నా అదే అన్నా అవురా తింటే మనోడే కదా బయటోడైతే కాదు కదా సరే ఇప్పుడు ఏమంటున్నావు కార్తీక్ లాస్ట్కి నీ బాధ ఏం చెప్పురాదు నీకు ఫ్రీడమ్ దొరుకుతులేదు ఈడ దొరుకుతుందిగా మళ్ళీ ఎందుకు మళ్ళా పండుకున్నావుగా మళ్ళీ ఇంకేం అంటే మీ కాక ఇవన్నీ కడిగినా అని మెచ్చుకోలేని నీ బాధ ఒక్కరోజు కాదు ఇట్లా 10 వారాలు చెయ్యి అప్పుడు మెచ్చుకుంటాడు 10 వారాలు అంటే మళ్ళీ లంచలేక మళ్ళీ ఎందుకు అడుగుతావురా నాకేమొస్తుంది ఇట్లా అన్న నేను నూరుతున్నా అన్న నేనేమో తప్పు చేస్తున్నా అన్న నేను నూరినా అన్న నన్ను మెచ్చుకుంటే నేను ఎంత సంతోషపడతా అంటే అయిపోతున్నాయి కదా మాట
ఎప్పుడు తెచ్చుకుంటావురా తెలివి? అడగనా అడగనా ఆయన అడుగు నువ్వు అడుగు. అవ్వరా నువ్వు కూడా మెచ్చుకోవచ్చు కదా అన్న. మంచిదే కదా అంటారు. కాదురా ఇది మెచ్చుకోనికి ఏమన్నా వరల్డ్ కప్ వస్తుందా రా? పని నేర్పిస్తుంది కదరా, ఇట్లా నూరి నీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. నేను ఆ రోజు నువ్వు అడిగానా నేను అబద్ధం నూరుతోనే కదరా నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతానే కదా పాస్ అవుతారు, కానీ నువ్వు అప్పుడప్పుడు పోయినావు ఇట్లా చేసే పేయలేను అంతేనా బిడ్డ? రేపు మాత్రం పని మాత్రం షిట్ ఇవ్వాలి ఆలీలతో కస్టమర్లతో క్యావనా ఏం మాట్లాడకు. ఆయన మాట్లాడుతాడు నువ్వు కొట్టి ఇచ్చేస్తూనే ఉండాలి ఎవరు వచ్చినా సరే. పేరు ఎందుకు గలీజ్ చేసుకుంటున్నావు? అర్థమైందా?